హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి బ్లాగ్లో మన కొత్తింట్లో పాలు పొంగించి పూజను ఎలా ఆచరించాము అన్న విశేషాలన్నీ కూడా షేర్ చేయబోతున్నాను. వ్లాగ్లోకి వెళ్లే ముందు మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీ అందరికీ హార్టీ వెల్కమ్. శుభకృత నామ సంవత్సరం ఉగాది వెళ్ళిన పక్క రోజున పాలు పొంగించాము. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి హైలైట్స్ చూసేసేయండి. చాలా సింపుల్గా అందంగా ఇంటిని అలాగే పూజ గదిని ఎలా అలంకరించుకున్నాను, పూజను ఎలా ఆచరించానో ఇవాల్టి వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. కొత్త ఇంట్లో పాలు పొంగిస్తున్నామంటే ముందుగా చేయవలసింది కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవడం. చక్కగా శుభ్రపరచుకొని ముగ్గును పెట్టుకుంటున్నాను. బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ముఖ్యంగా మనం గృహప్రవేశం రోజున ఎలాంటి అలంకారాలు చేయకపోయినా చిన్న ముగ్గును పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తే చాలా నిండుగా ఉంటుంది. ముగ్గును పెట్టడం అన్నది లక్ష్మీప్రదం, అలాగే చాలా కలగా కూడా ఉంటుంది. చూసారు కదా అష్టదళ పద్మం ముగ్గు ఎంత అందంగా ఉందో. అలాగే గ్యాస్ స్టవ్కి ముందు నేను కమలం ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. హాల్లో వాటర్ వేసి ఉర్లీ డెకరేషన్ చేయడానికి నా దగ్గర ఉన్న మట్టి ఉర్లీని యూజ్ చేస్తున్నాను. చక్కగా ఉర్లీని వాటర్ వేసి నింపుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. ఈ ఉర్లీకి చాలా పెద్ద స్టోరీ ఉంది. 6 years బ్యాక్ నేను భువనేశ్వర్ నుంచి తెచ్చుకున్నాను. భువనేశ్వర్కి జూ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నదనమాట. భువనేశ్వర్ నుంచి జంషెడ్పూర్కి ట్రైన్ జర్నీ అయినా సరే దాన్ని చక్కగా ప్యాక్ చేసి సేఫ్గా ఇంటికి తెచ్చుకున్నాను. మళ్ళీ మేము రీసెంట్గా బెంగళూరుకి షిఫ్ట్ అయినప్పుడు కూడా చాలా సేఫ్గా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇలా యూజ్ అవుతుందన్నమాట. అలా వాటర్లో ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేసిన తర్వాత చుట్టూతర కూడా కొద్దిగా బంతి పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నా కొత్త పూజ గది. నా కొత్త పూజా యూనిట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను వేసుకున్న జ్యువెలరీ నిషా సిల్వర్స్ నుంచి తెప్పించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను దివాళీ అప్పుడు పర్చేస్ చేశాను. అప్పుడు అమ్మవారికి వేసి అందంగా అలంకరించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఈ నెక్ పీస్ని నేనైతే అస్సలు పెట్టుకోలేదు. ఇప్పుడు నాకు పెట్టుకోవాలనిపించింది అనమాట. ఈ శారీ మీదకి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది. స్వాన్ పెండెంట్ డీటెయిల్స్ నేను వ్లాగ్లో షేర్ చేస్తాను. మొదటిసారిగా చేస్తున్న పూజలో నేను లలిత అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాను. ముందుగా పూజకు కావలసిన దేవుని విగ్రహాలు, దీపపు కుందులు అన్నిటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్లో అష్టలక్ష్మి సెట్ తెప్పించుకున్నానని మీకు షేర్ చేశాను కదా, చాలా మందికి నచ్చిందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. అలాగే దీపపు కుందులు ఇంకా గజలక్ష్మి దీపాన్ని కూడా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకున్నాను. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మనతో పాటు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సినవి ఆవు దూడ. మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఆవు దూడతో కలిసి ఉన్న ఫోటో ఉంది. దానికి నేను చక్కగా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకున్నాను. పాలు పొంగించడానికి ఈ పాత్రను నేను మిట్టు కలెక్షన్స్ నుంచే తెప్పించుకున్నాను. యాజ్ యూజువల్గా వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ డిజైన్లో బ్యూటిఫుల్గా ఉంది కదా, అందుకే చాలా ఇష్టపడి ఈ పాత్రను తెప్పించుకున్నాను. మిట్టు కలెక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక ఇక్కడైతే నేను గుమ్మానికి పసుపు కుంకుమ రాసి ముగ్గును పెట్టుకుంటున్నాను. తెల్లవారుజామునే ఇలా అలంకరించుకొని ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాము. పాలు పొంగించడానికి టైమింగ్ అయితే బ్రహ్మముహూర్తంలో వచ్చింది. చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా. గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను.
ఇలా ముగ్గులు పెట్టుకొని ఇంటిని అలంకరించుకొని అలాగే పూజ గదిని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ పాలు పొంగించడానికి అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాము. వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా జ్యువెలరీ డీటెయిల్స్ ఇస్తానని. నేను వేసుకున్న జ్యువెలరీ నిషా సిల్వర్స్ నుంచి తెప్పించుకున్నాను. ఇది వరకు నిషా సిల్వర్స్ నుంచి చాలా జ్యువెలరీని తెప్పించుకున్నాను. వీళ్ళ దగ్గర క్వాలిటీ ఆసమ్గా ఉంటుంది. మనకు నిషా సిల్వర్స్ దగ్గర 92.5 ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది. అండ్ జ్యువెలరీకి మెయిన్గా గోల్డ్ కోటింగ్ వస్తుంది. పెండెంట్ హెవీ వెయిట్తో వచ్చి మనకు కుందన్ సెట్టింగ్ ఇచ్చారు. దీనిలో మెయిన్గా మనకు రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ గోల్డ్ జ్యువెలరీలో ఏవైతే యూస్ చేస్తారో సేమ్ అలాంటివి యూస్ చేస్తారు. శుభానికి సూచకంగా పాలు పొంగించే రోజు 9 రకాల మంగళకరమైన వస్తువులని మనం తెచ్చుకుంటాము. బియ్యం, పప్పు, చక్కెర, గల్ల ఉప్పు, చెద్దన్నం, ఆవు దూడ, దేవుని పటం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ముందుగా స్వామివారికి దీపారాధన చేసుకున్న తర్వాత స్టవ్ మీద కర్పూరం వెలిగించి పాలను పెట్టుకున్నాము. కొత్త ఇంట్లో పాలు పొంగించడం అన్నది చాలా మంచి మనసుతో ఎవ్వరు చేసినా సరే మనం స్వీకరించవచ్చు. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళు చేస్తే చాలా మంచిది. ఇలా పొయ్యి మీద పాలను పెట్టుకున్న తర్వాత ఇక అమ్మవారి పూజకు సిద్ధం చేసుకుంటున్నాము. ఈరోజు విశేషంగా స్వామి అమ్మవార్లను చామంతులు, రోజాలు అలాగే మల్లె పువ్వులతో అలంకరించుకున్నాము. లలిత అమ్మవారికి విశేషంగా కలువ పువ్వులు కూడా సమర్పించాము. అమ్మవారి పూజ జరుగుతున్న సమయంలోనే చక్కగా పాలు కూడా పొంగాయి. పొంగించిన పాలలోనే కొద్దిగా బెల్లం కలిపి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించాము. స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాము. పూజ జరుగుతున్నంతసేపు కూడా చాలా సంతోషంగా అనిపించింది. పూజానంతరం ఇల్లంతా కూడా ధూపాన్ని వేశాము. ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలైనా తొలగిపోవడానికి నిమ్మకాయను కూడా కర్పూరం పెట్టి దిష్టిని తీస్తారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, గుమ్మాన్ని కూడా అందంగా పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ తాంబూలాన్ని ఇస్తున్నాను. సూర్యోదయానికంటే ముందే బ్రహ్మముహూర్తంలో ఇలా పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. మన కొత్తింట్లో పాలను పొంగించి ఇలా పూజను చేసుకున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.